అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పియాన్స్ రాథోడ్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను, చాలా ధైర్యం తెచ్చుకొనేసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే, లేకపోతే ఏం లేదు. ఫస్ట్ ఇదైతే నా నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే నీట్గా కౌంటర్ టాప్ మొత్తము, అలాగే గ్యాస్ కడుక్కున్నాను, అలాగే సామాన్లు మొత్తం కడిగేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే నైట్ నేను ఏం నానబెట్టుకుంటాను, ముందు రోజుకి ఏం ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. చాలా సామాన్లు ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేసారి కడిగేసానన్నమాట నిన్నైతే. ఫస్ట్ అయితే బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అది నానబెట్టేస్తున్నాను. అలాగే కొన్ని ఆల్మండ్స్ నాకు, మా బాబుకి, మా వారికి ముగ్గురికి సరిపోయాన్ని ఒక 16-15 ఉంటాయండి. అవన్నీ కలిపేసి నానబెట్టేశాను. ఇంకా సద్దలైతే స్ప్రౌట్స్ చేద్దామనేసి నానబెట్టాను అనమాట. సో మా బాబు అయితే పడుకునే ముందు నీళ్ళు మొత్తం పోసేశారు. అప్పటికే టైం అయితే 10 అవుతా ఉండింది. మాకైతే బయట ఉంది. నాకు కొద్దిగా భయం వేసానింది అనమాట. అందరు పడుకునేశారు, ఎలా అవ్వా అనేసి. సర్లే ఓకే మళ్ళీ అది పని చేసుకుందాం అనేసి. ఇక్కడైతే ఇది రైస్ కొద్దిగా మిగిలిపోయింది. మా ఆయన సద్దన్నంలాగా ప్రిపేర్ చేసుకుంటారు. కొన్ని పోమోగ్రానైట్స్, కొద్దిగా పెరుగు వేసేసి కలిపేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది మార్నింగ్ తింటే పిల్లలు కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిదే. సో ఇప్పుడైతే నేను రేపు మార్నింగ్ మా ఆయనకి ఏబీసీ జ్యూస్కి ప్రిపేర్ చేయడానికి కట్ చేసుకుంటున్నాను ఏమేమి కావాలనేసి. నేను చాలా వరకు చాలామంది వీక్లీకి సరిపడే అంతా కట్ చేసి పెట్టుకుంటారు. నేనైతే ఫ్రెష్గా అంటే మార్నింగ్ కట్ చేసుకోలేక నైట్ చేసుకునేసి మార్నింగ్ చేసేస్తానమాట. ప్రతిరోజు నైటే కట్ చేసుకుంటాను. ఇదైతే డీటాక్స్ వాటరు. ఇది చాలా మంచిది హెల్త్కి. మెయిన్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, ఏదైనా వెయిట్ లాసే అని కాదు, బాడీకి మంచిది, లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటిని పోగొడుతుంది అంతే. సో ఇది ఎలా చేసుకుంటాం అనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఏబీసీ జ్యూస్కి కావాల్సినవి అయితే నేను కట్ చేసుకుంటున్నాను. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశాను అనమాట, అంటే ఇన్స్టాలో కూడా కొన్ని రీల్స్ చూశాను. యాపిల్ పైన ఒక చిన్న వైట్గా కొద్దిగా పౌడర్ టైప్ వస్తుంది, అది తింటే మంచిది కాదు అనేసి. అది చూసి నేను పైన తొక్క మొత్తం పీల్ చేస్తున్నాను, లేకపోతే ఏం లేదు మామూలుగానే కట్ చేసేస్తాను అనమాట. అది రీల్ చూసి ఎందుకో గుర్తుకొచ్చింది, సరేలే అనేసి పీల్ చేస్తున్నాను. ఇంకా క్యారెట్కి కూడా పీల్ చేస్తాను, బట్ బీట్రూట్కి అయితే ఏం చేయను, అలానే వేసేస్తాను. నేను చిన్న చిన్న బీట్రూట్ తీసుకుంటాను ఓన్లీ జ్యూస్ కోసం అనేసి. మా ఆయన అయితే డైలీ తాగుతారు. ఇందులోకి మొరింగా పౌడర్ కూడా యాడ్ చేస్తాను నేను జ్యూస్ చేసేటప్పుడు, అది అయిపోయింది, లేకపోతే అది కూడా యాడ్ చేసేదాన్ని. అలాగే విటమిన్ సికి సంబంధించి ఏదో ఒకటి యాడ్ చేస్తానండి, అంటే కుకుంబర్ లేదా మనం నిమ్మకాయ, ఆమ్లా సీజన్లో ఆమ్లా దొరికితే చాలా బెస్ట్ అనమాట. విటమిన్ సి చాలామంది క్యాప్సూల్స్ యూస్ చేస్తుంటారు కదా, అలా మనం ఏదో ఒకటి ఈ జ్యూస్లోనే యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్త్కి మంచిది. స్కిన్, మెయిన్లీ స్కిన్ అనమాట, అసలు ఎంత గ్లో ఇస్తుందంటే మా హస్బెండ్ ఫేస్ ఇప్పుడు చాలా బాగుంది. మీరు తాగొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో నాకెందుకో నచ్చదు. నేను ఒకరోజు తాగుతాను, మరుసటి రోజు తాగను అనమాట. అట్లా అప్పుడప్పుడు తాగుతాను అంతే, లేకపోతే చాలాసార్లు అయితే తాగను. సో నేను ఈ బాక్స్లో అయితే కింద టిష్యూ వేసాను, కొద్దిగా వాటర్ ఏమైనా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి. ఇప్పుడే అంతా కట్ చేసి వేస్తున్నాను కదా, కొద్దిగా వాటర్ ఏమైనా తడిగా ఉంటుంది అందుకని. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఏబీసీ జ్యూస్ వల్ల. చాలా డైలీ తీసుకుంటే మంచిది, టేస్ట్ ఏం బాగానే ఉంటుంది. మొరింగా పౌడర్ అన్నాను కదా, మొరింగా అంటే అదే మునక్కాయ పౌడర్ అనమాట, మునగాకుది సారీ, మునక్కాయ కాదు మునగాకుది. చాలా బెస్ట్, బట్ అది వేసినప్పుడు కొద్దిగా టేస్ట్ పోతుంది. అంటే ఈ ఏబీసీ జ్యూస్ అది కొద్దిగా యాడ్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అది నేను తాలేను. ఇదైతే ఓకే అనమాట, చాలా బాగుంటుంది. మనం బీట్రూట్, యాపిల్, క్యారెట్ న్యాచురలే కదా, బాగా టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం ఏమి యాడ్ చేయం కాబట్టి మా బాబు కూడా తాగుతాడు. ఇంకా బీట్రూట్ అయితే నేను చెప్పాను కదా చిన్నవి, కేవలం జ్యూసెస్ కోసమే తీసుకుంటాను, అందుకనేసి చిన్న చిన్నవి తీసుకున్నాను, తొక్కేం తీయలేదు. క్యారెట్ కూడా కొద్దిగా అంటే పైన కొద్దిగా రాళ్ళు ఉంటాయేమో అనేసి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఆ తొక్కలో, అందుకనేసి క్లీన్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా ఎందుకంటే మా మిక్సీ జార్ అంతా చాలా డేస్ అయిపోయింది, అంటే చాలా సంవత్సరం అయిపోయింది అది వాడి, ఆ బ్లేడ్స్ అంతా కొద్దిగా అరిగిపోయాయి, అందుకనేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇందులో జింజర్ కూడా యాడ్ చేస్తాను నేను, జింజర్ కొద్దిగా పుదీనా కూడా ఇందులో యాడ్ చేస్తాను, బాగుంటుంది టేస్ట్, అదొక డిఫరెంట్గా ఉంటుంది. అలాగే డీటాక్స్ వాటర్లో కూడా యాడ్ చేస్తారనమాట. డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి. కొంతమంది నిమ్మకాయ స్లైసెస్ వేస్తారు, కొంతమంది ఆరెంజ్ స్లైసెస్ వేస్తారు, కొంతమంది ఓన్లీ పుదీనా వేస్తారు, కొంతమంది అల్లం వేస్తారు. అట్లా ఏదో ఒకటి మనము డీటాక్స్ వాటర్గా చేసుకోవచ్చు.
అదేమి అంటే ఇదే పర్టికులర్‌గా వేయాలి, ఇదే వేయకూడదు అని ఏం లేదు. సో, నేను ఇక్కడ ఎందుకు కొద్దిగా దంచుతున్నానంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ ముక్కలు కట్ చేసేసామనుకోండి అలా రాదు. కొద్దిగా దంచి స్మాష్ చేసి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అప్పుడు కొద్దిగా ఫ్లేవర్ వస్తుందనమాట. మార్నింగ్ లేవగానే బాగా తాగేస్తారు మా ఆయన అయితే. లేకపోతే తను జిమ్‌కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. చాలా బావుంటుంది. నేను కూడా తాగుతాను. కొన్నిసార్లు తాగుతాను. కొన్నిసార్లు అయితే తాగలేను. తన కోసమే చేస్తాను. నాకు సెపరేట్‌గా ఉంటుంది. నా వల్ల అవ్వదనమాట ఇంత స్ట్రిక్ట్‌గా అనేసి. ఇదంతా తనైతే డైలీ చేస్తారు. ఒక్కరోజు కూడా చేంజ్ ఉండదనమాట. ఒకవేళ నేను చేయకపోయినా తనే చేసుకొనుంటారు. బయట ఏ ఫుడ్ కూడా తినరు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటారు మా ఆయన. సో, తను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఏప్రిల్‌లో ఉందనమాట. ఏప్రిల్ 6th, 7th ఉంది గోవాలో ఐబీబీఎఫ్ కాంపిటీషన్ అనమాట. అందుకనేసి తను ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. వాళ్ళు డే మొత్తం కలిపి 1 స్పూన్ ఆయిల్ తినాలి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది వాళ్ళ ఫుడ్ కానివ్వండి. చాలా కష్టం కూడా. ఒక 2, 3 అవర్స్ హార్డ్ వర్క్ చేస్తారు జిమ్‌లో. అంత ఈజీ కాదు. సో, ఇది తన ఫ్యాషను. తనకిష్టము. నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. తనకిష్టమైంది కాబట్టి నేను రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు యూట్యూబ్ చేయడం ఇష్టము. తను రెస్పెక్ట్ చేస్తాడు. అలాగే తనది కూడా. సో, కాబట్టి నేను దానికి నో అని చెప్పను. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి పార్ట్నర్ హెల్ప్ అనేది చాలా ఉండాలండి. వాళ్ళు ఒక 2, 3 అవర్స్ వెళ్ళి జిమ్‌లో వెళ్ళి క్యాలరీస్ బర్న్ చేస్తారు. అలాగే మజిల్ బిల్డ్ చేస్తారు. అది అంతా మనం వంట చేసే విధానంలో ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేసేసి ఎలా అంటే అలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసామనుకోండి, వాళ్ళు పడిన 2, 3 అవర్స్ కష్టం మొత్తం అంతా నాశనం అయిపోతుందనమాట. ముందుగా పార్ట్నర్ అనేది ఎవరైతే వంట చేస్తా అంటారు కదా, వాళ్ళు కొద్దిగా గట్టిగా అనుకోవాలి. ఏం కాదు తను కష్టపడుతున్నాడు కాబట్టి. సో, దానికి ఫలితం అనేది వైఫ్ చేతిలో ఉంటుంది. ఎవరైతే కుక్ చేస్తుంటారు కదా, వాళ్ళ చేతిలోనే మెయిన్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. బయట మాఫ్ ఉంది. నాకు కొద్దిగా భయం అనమాట. నా వల్ల అవ్వదు బయట వెళ్ళి తెచ్చుకోవడము. ఇంకా ఇది ఉంటే నేనే ఇంకా వంగి చేసేస్తున్నాను. చేత్తోనే అలా తుడిచేసాను. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని పడుకునేసానండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తానండి. ఏమైనా నా వాయిస్ తడబడుతూ ఉంటుంది. కొత్త కదా ఇంతసేపు మాట్లాడడము. నాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వాయిస్ ఎలా అనిపించింటే సో నెక్స్ట్ టైం బెటర్ చేసుకుంటాను. బాయ్.